జుట్టు రాలడం అనేది చాలా కామన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇది సాధారణ విషయం అని కొంతమంది అనుకుంటారు, ఇంకొంతమంది అనవసరంగా టెన్షన్ పడతారు. సో ఎంతవరకు హెయిర్ ఫాల్ ఒక రోజులో అవ్వడం అనేది మనము యాక్సెప్ట్ చేయొచ్చు అంటే, అప్పుడప్పుడు సీజనల్ వేరియేషన్స్ వల్ల, మనకుండే మైల్డ్ డాండ్రఫ్ వల్ల, వీటి వల్ల మనకి కొంతవరకు హెయిర్ షెడ్డింగ్ అంటే అప్ టు 50 to 100 హెయిర్ షెడ్డింగ్ ఓవర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 1 month అలాగా ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. బట్ 100 కంటే ఎక్కువ హెయిర్ సడన్ గా షెడ్ అవ్వడము, మనకి అది క్రానిక్ గా అంటే ఓవర్ 3 to 6 months కంటే ఎక్కువగా షెడ్ అవ్వడము, ఇలాంటివి జరిగినప్పుడు మనం కొద్ది వరకు వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఇది ఎలాంటి ప్రికాషన్స్ అంటే, మొదటిసారి ఫస్ట్ డర్మటాలజిస్ట్ ని మీట్ అవ్వడం. అట్ ద సేమ్ టైం మనకి డర్మటాలజిస్ట్ ఎవరైనా కూడా క్రానిక్ హెయిర్ ఫాల్ మోర్ దెన్ 100 హెయిర్ స్ట్రాండ్స్ పర్ డే ఉంది అనగానే బేసిక్ బ్లడ్ ఇవాల్యుయేషన్, బేసిక్ డర్మోస్కోప్ స్కాన్ ఆర్ ట్రైకో స్కాన్ అనేది చేస్తారు. సో ఇవి రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బేసిక్ బ్లడ్ స్క్రీనింగ్ అంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ B12, D డెఫిషియన్సీ, ఫెరిటిన్ అంటే ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉండడము, ఇవి మనకి సాధారణంగా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనము సరైన ఫ్రూట్ వెజిటబుల్స్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ ఈ మధ్య తగ్గిపోతుంది, బికాజ్ ఈ హైబ్రిడ్ వేరియంట్స్, ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడడము, ఇంకా అబ్జార్ప్షన్ ఇన్ జనరల్ మన గట్ లో అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోవచ్చు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. గట్ ఇన్ఫ్లమేషన్ మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకున్నందువల్ల కూడా జరుగుతుంది. ప్లస్ జంక్ ఫుడ్ లో మనకు అంత పోషకాహారం ఉండదు, అంటే వాటిలో అంత వైటమిన్స్, మినరల్స్ అవి ఉండవు. కాబట్టి ఈ రెండు రీజన్స్ వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద టైం బేసిక్ వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఈ బేసిక్ వైటమిన్ డెఫిషియన్సీ కాకుండా వేరే కామన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఎక్కడైతే మనకి హెయిర్ ఫాల్ అవుతుందో అదే మన థైరాయిడ్ ప్రాబ్లం. విమెన్ లో ఎక్కువ శాతం థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, కానీ దాని అర్థం మెన్లో ఉండదు అని కాదు. సో మెన్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బేసిక్ హార్మోన్ స్క్రీనింగ్లో థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని ఏ టైంలో చేయాలి, ఎవరు చేసుకోవాలి, ఇవన్నీ జనరల్గా అందరు చేసుకోవాలా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయడానికి కరెక్ట్ పర్సన్ ఇస్ అ డర్మటాలజిస్ట్. అందుకని మీరు ముందే వెళ్ళిపోయి టెస్ట్ చేసుకొని దాంట్లో ఏం టెస్ట్ చేసుకోవాలో తెలియక ర్యాండమ్ టెస్ట్ అని చేసుకోవడము, లేకపోతే ఆ థైరాయిడ్ ప్రొఫైల్తో పాటు మనం TPO యాంటీబాడీస్ చేయాలా వద్దా, ఇలాంటి డెసిషన్స్ అన్ని డాక్టర్స్కి వదిలేయాలి. మనం ఈ రీల్ చూసేసి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని బేసిక్ టెస్ట్ చేసుకోవడం అనేది చేసుకోకూడదు. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే, మీరు చేసుకోవడానికి ఇట్స్ నాట్ అ హింట్ ఆర్ టిప్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి హార్మోనల్ డెఫిషియన్సీస్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో సెకండ్ కామన్ థింగ్ ఏంటి అంటే డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే వాళ్ళకి అందరికీ డయాబెటీస్ ఉండదు, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా హెయిర్ థిన్నింగ్ ఇస్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బోత్ మెన్ కి విమెన్ కి ఇద్దరికి ఉంటాయి, అండ్ ఇది మనం బేసిక్ బ్లడ్ స్క్రీనింగ్ త్రూ తెలుసుకోవచ్చు. సాధారణంగా డర్మటాలజిస్ట్ ఏంటి అంటే, స్కిన్ క్వాలిటీ చూసినప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా కూడా అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఎసెన్షియలో అక్కడ మాత్రమే ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేపిస్తాం. విమెన్లో వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ప్రొలాక్టిన్, టెస్టోస్ట్రాన్ లెవెల్స్, 17-హైడ్రాక్సీప్రొజెస్ట్రాన్, ఇలాంటివన్నీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్కి చేయించడం అనేది జరుగుతుంది. సో ఈ బేసిక్ బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్స్ అవి అడ్వైస్ చేసిన తర్వాత బేసిక్ డర్మోస్కోపీ స్కాన్ ఆర్ ట్రైకో స్కాన్ ద్వారా మేము ఫ్యూ ఫైండింగ్స్ని విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై. ఇవేంటి అంటే, ఇప్పుడు హెయిర్ ఫాలికల్ మినియేచరైజేషన్ అవుతుందా లేదా, ఇంకా హెయిర్ ఫాలికల్ ఫైబ్రోసిస్ ఉందా లేదా, ఇలాంటి పేషెంట్స్లో ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ అంటే PRP, GFC లేదంటే PDRN బూస్టర్స్, ఎగ్జోజోమ్స్ ఇలాంటి ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ చేసినందువల్ల పేషెంట్స్కి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డెన్సిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, స్ట్రాండ్ థిక్నెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, ఓవరాల్ ఎంత పర్సెంటేజ్ క్లినికల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది వీ విల్ బీ ఏబుల్ టు ఇవాల్యుయేట్. సో దాని త్రూనే మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఎలా స్కెడ్యూల్ అవుతాయి అంటే, యూజువలీ మనం ఎనీ ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు 2 to 4 weeks మధ్యలో వీ కెన్ స్కెడ్యూల్ ఇట్. All injections are slightly discomfort related procedures. They're not that simple. So అందుకనేసి మనం minimum to maximum 3 to 4 weeks గ్యాప్ అనేది ఇస్తాం, సో దట్ మీ క్లినిక్ విజిట్ రెడ్యూస్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం మీ ఫాలికల్ని బూస్ట్ అయింది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడానికి మీకు అట్ హోమ్ యూజ్ మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. స్కాల్ప్ క్వాలిటీ అంటే మన స్కిన్ ఇన్ ద స్కాల్ప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ స్కిన్ అంతా ఇన్ఫ్లేమ్డ్ ఉంది, బాగా ఫాలికులైటిస్ ఉంది, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, ఈవెన్ స్కాల్ప్ సోరియాసిస్ కూడా ఉండొచ్చు కొంతమందికి. దీనివల్ల 50% of the hair fall is contributed by these scalp quality changes.
సో ప్రైమరీలీ స్కాల్ప్ స్కిన్ క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బేసిక్ నెసెసిటీ. ఇది ప్యారలల్గా జరిగిపోతుంటుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్ దాన్ని ట్రీట్ చేసుకోవడం, స్కాల్ప్ సోరియాసిస్ ఉంది అంటే ట్రీట్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం మనము ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఫాలికల్స్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆల్సో ఇట్స్ అ ప్యారలల్ ట్రీట్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ పార్ట్ ఇస్, ఇప్పుడు ఆల్రెడీ ఫాలికల్స్ అన్ని ఫైబ్రోస్ అయిపోయాయి అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఇన్ సర్టన్ ఏరియాస్. అక్కడ ఏం చేయాలి అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, FUE అనేది ఇట్స్ ద లేటెస్ట్ వే ఆఫ్ డూయింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో వీఆర్ గోయింగ్ టు చెక్ ద డోనర్ ఏరియా. డోనర్ ఏరియాలో హెయిర్ ఫాలికల్స్ బాగున్నాయి అంటే మనం వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ నా ఏరియా వైజ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇట్స్ స్మాల్ ఏరియా ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి 1 డేలో అయిపోతుంది. బికాస్ మనకి 4 to 6 hours అనస్థీషియా ఇచ్చినప్పుడు, మాక్సిమం క్వాంటిటీ ఆఫ్ అనస్థీషియా అయిపోయినప్పుడు వీ షుడెంట్ బి ఎక్స్టెండింగ్ ద అనస్థెటిక్ టైం. సో లార్జ్ ఏరియా ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 2 days షెడ్యూల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ స్మాల్ ఏరియా ట్రాన్స్ప్లాంట్ ఉన్నప్పుడు 1 డేలో విల్ బీ ఏబుల్ టు ఫినిష్ ఇట్. సో ఈ ఫాలిక్యులర్ ఫైబ్రోసిస్ ఉండే పేషెంట్స్కి బెస్ట్ ఆప్షన్ ఇస్ టు గో విత్ అ ట్రాన్స్ప్లాంట్. ఈవెన్ ఫీమేల్స్కి కూడా ఫ్రాంటల్ ఫైబ్రోజింగ్ అలోపేషియా అంటే మనం చాలా మందికి చూసుంటాం ఈ ఏరియాలో ట్రయాంగులర్ షేప్లో లేదంటే లీనియర్ షేప్లో విమెన్కి హెయిర్ థిన్నింగ్ బాగా అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఎటువంటి లోషన్స్ అప్లై చేసుకున్నా లేదంటే మినాక్సిడిలో, ఫినాస్టరైడో, ఈవెన్ ద హయ్యర్ డిగ్రీ లోషన్స్ అప్లై చేసుకున్నా కూడా హెయిర్ థిక్నెస్ అనేది రాదు. సో ఇలాంటి ఫీమేల్ పేషెంట్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ కాంపోనెంట్. హెయిర్ ఫాలికల్స్ విషయంలో 6 months, 12 months ఇలా వేస్టేజ్ చేయకూడదు. టైం వేస్ట్తో పాటు మనకి ఫాలిక్యులర్ ఫైబ్రోసిస్ పెరుగుతూ ఉంటుంది. అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్కారింగ్ అలోపేషియాస్ అంటాం. అంటే మనకి హెయిర్ ఫాలికల్ ఉండే దగ్గర స్కార్ ఫార్మేషన్, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు స్కార్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మరి స్కార్ టిష్యూలో హెయిర్ గ్రోత్ అవ్వదు కదా. సో అందుకని ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడము, ట్రీట్ చేయడము ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే న్యాచురల్ హెయిర్ని రిటైన్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది మనం చేయలేము. న్యాచురల్ హెయిర్ని రిటైన్ చేయడానికి ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. So prevention of follicular inflammation is the first essential thing before cure. అంటే మనం మళ్ళీ దాన్ని రీసరెక్ట్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ కంటే ప్రివెంట్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.